అండి ఇవాళ మన స్పెషల్ రెసిపీ హోటల్ స్టైల్ గోంగూర. ఈ హోటల్ స్టైల్ గోంగూరని ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్ చెప్తూ చూపిస్తూ వీడియో చూపిస్తానండి. లాస్ట్ వరకు చూడండి. ఈ రెండు టిప్స్ చూపిస్తాను. ఈ రెండు లాస్ట్లోనే ఉంటాయి. ఏ రకమైన బిర్యానీకైనా, కిచిడి, బగారా రైస్ దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి. ఇది కర్రీ లేకపోయినా గోంగూర తినొచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. దీనికోసం నేను ఇక్కడ 2 కట్టల గోంగూర తీసుకున్నాను. ఇలాంటి ఒక కడాయిలోకి గోంగూరను పెట్టేసుకొని ఈ గోంగూరలోకి ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. 4 పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసుకున్నాను. 2 టమోటాలు, కొత్తిమీర, పుదీనాకు, కరివేపాకు వేసేసుకొని ఈ గోంగూరని బాగా ఉడికించుకోండి. ఈ గోంగూరలో ఉన్న వాటర్తోని ఈ గోంగూర మొత్తం ఉడికిపోతుందండి. ఇలా ఉడికించుకున్న గోంగూరని 10 నిమిషాలైనా పడుతుంది. 10 నిమిషాల తర్వాత ఈ గోంగూర ఉడికిందో లేదో చూసుకొని ఈ ఉడికిన గోంగూరలో రుచికి సరిపడా కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం లైట్గానే వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ గోంగూరని బాగా ఇలా పప్పు గుత్తి సాయంతో బాగా మెదుపుకోండి. నేను చూపిస్తున్నట్టు ఈ టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ మెదిగిపోతాయండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే గోంగూరని ఇలా మెదిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. కర్రీ కూడా అవసరం లేదు, రైస్ మొత్తం గోంగూరతోనే తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ టిప్ చూపిస్తున్నానండి. ఇలా బాగా వేడిగా ఉన్న గోంగూరలోనే మెదుపుకున్న వెంటనే 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని ఇలా బాగా గోంగూరలో కలిసిపోయేటట్టుగా కలిపేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేయండి. ఇది 2వ టిప్ అండి. మనం చికెన్ కానీ మటన్ కానీ వండుకున్నప్పుడు ఇలా గోంగూర చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్న పులుసు ఉంటుంది కదా, మటన్ పులుసు కానీ చికెన్ పులుసు కానీ ఏదైనా సరే ఈ గోంగూరలో వేసేసుకొని 2-3 గరిటెలు ఇట్లా తిప్పేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. ఈ 2 టిప్స్ మీరు కంపల్సరీగా గోంగూర చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సూపర్ టేస్టీగా ఉండే గోంగూర అండి ఇది. చాలా చాలా బాగుంటుంది. అన్ని రకాల బిర్యానీలోకి బాగుంటుంది. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి.